పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. పాటలో ఉన్న భావాన్ని గమనించారా? ఈ రాత్రి మనం చచ్చిపోతే రక్షణ పొందుకున్న వాళ్ళు ఎక్కడికి వెళతారు? ఇదే చివరి రాత్రి అయితే మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. ఈ పాటలో చాలా భావం ఉంటుందండి. మనలను మరణము నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏది నీది? బ్రతికినంత కాలం అది నాది ఇది నాది, కొట్టుకోవటం తన్నుకోవటం, ఇదే బ్రతుక. ఆ సంపాదన ఈ సంపాదన ఏం చేసుకుంటావు? మేదేసుకుని తగలబెట్టుకోవటానిక? క్రీస్తు వచ్చే వేళ అయింది. సంఘం సిద్ధపడాలి. ఆ మహిమ మేఘము ఎక్కి ప్రభుతో నిత్యత్వంలోనికి వెళ్ళటానికి సంఘం సిద్ధపడాలి. అది మానేసి ఆత్మీయ జీవితంలో చచ్చిన వారుగా ఉంటూ చాలామంది ఆదివారం గుడికి వెళితే చాలు పరలోకానికి వెళ్ళిపోతామన్న ఒక తప్పుడు సిద్ధాంతంతో ఈ రోజున అనేక మంది ఉండటం ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. ఇదే నీ జీవితంలో చివరి రాత్రి అయితే నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అదే పాత బతుకైతే నువ్వు రక్షణ పొందుకున్న వ్యర్థమేనని ఈ పాటలో ఉన్నటువంటి భావం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం ముందు మన మధ్యన ఉన్నటువంటి దైవ సేవకులు ఇస్సాకయ్య గారు వచ్చి 2వ వర్తమానం కొరకు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్తవైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాల యొద్దకు ఈ 3వ రాత్రి ఈ సభలలో ప్రభువా మీ దాసుల యొక్క ప్రేరేపణ ప్రేమను బట్టి అయ్యా వారి కుటుంబము, సంఘము, సంఘ బిడ్డలు, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు, ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడికలు ప్రభువా ముందుగా క్రైస్తవ జీవితానికి కావలసిన పరిపూర్ణతను గురించి మాట్లాడిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. సాక్ష్యము ద్వారా కూడా గొప్ప సాక్ష్య సమూహముగా నీ కుమారుడు వల్లి గారిని నిలబెట్టుకుని గొప్ప తండ్రి నాయన సాక్ష్య సమూహములో ఒక బిడ్డగా నిలబెట్టుకున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, ఇచ్చిన కానుకలను మీరు దీవించండి అయ్యా. వారు విత్తినటువంటి ఆ యొక్క కానుకలు వారి ఆత్మీయ జీవితాలకు ఈ 2వ వర్తమానము ద్వారా వినబోతున్న వాక్యమనే విత్తనములు ప్రతి ఒక్కరి హృదయాలలో పడి 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా దీవించి అనేకులకు రక్షణ భాగ్యము దయచేయమని మాట్లాడబోతున్న మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు సూటిగా మాట్లాడి అనేకులకు ప్రభువా నీ రాజ్యములో స్థానం ఇమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు ఇస్సాకయ్య గారికి ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అందరూ కూర్చోండి, అందరూ కూర్చుందాం. చాలా సంతోషం. 2023, 24 కంటే ఈ 2025లో ఇంత అద్భుతమైన రీతిలో ఘనుడైన దేవుడు ఈ సభలను జరిగిస్తూ ఉన్నందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి ఉపదేశాలు, ఇలాంటి సాక్ష్యాలు వింటున్నటువంటి మనము ఈ రోజున 10th పాస్ మనం చేస్తున్నటువంటి పనులు చాలా దరిద్రంగా ఉంటాయి అన్నమాట అండి. అంతంత ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నెలకొచ్చేసి 6 లక్షల రూపాయలు పరలోకములో ఉన్న ఆనందాన్ని భూమి మీద అనుభవిస్తూ ఉంది. ప్రియులరా, అయినా దేవుని కొరకు రాజీ పడనటువంటి పరిచర్యని చేస్తానండి. ఆత్మీయులుగా మార్చబడాలన్నది ఈ పరిచర్య యొక్క ముఖ్యమైనటువంటి. ప్రియులరా, ఈ అవకాశం మనకు రాదు. ప్రియులరా, ఈ అవకాశం మనకు రాదు. కాబట్టి మీలో చాలామంది 9:30 కూడా వచ్చారు. నేను 8:15కే మొదటి మెసేజ్ ఇచ్చాను. ఆ సంఘంలో పాటలు ఉండవండి, గంటల తరబడి హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు అందుబాటులో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం మనకి. బెర్నార్డ్ అయ్య గారు చాలా దూరం